మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. మన హిందువులు ఎంతో పవిత్రంగా కొలిసే ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆలయం తిరుమల ఆలయం. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు మన రామసముద్రం మండలంలోని ఓలపాడు పంచాయతీ నర్సాపురం గ్రామం నుంచి దాదాపు 500 మంది భక్తులు పాదయాత్రని తలపెట్టారు. ఈరోజు పాదయాత్రగా వెళ్ళి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఉన్న భక్తాదులు కొంతమంది ఇరుముడులు కట్టుకొని వాళ్ళతో పాటు దాదాపు 500 మంది భక్తులైతే ఈరోజు తిరుమలకి మహాపాదయాత్రగా బయలుదేరుతున్నారు. వారికి యొక్క భోజన సదుపాయాలు ప్రతి ఒక్కటి కల్పించి గ్రామంలో కల్పించి చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఈసారి కొత్తగా ఆన్లైన్ టికెట్ని లక్కీ ట్రిప్ గా ప్రవేశపెట్టడంతో చాలా మంది భక్తులకైతే ఆ యొక్క టికెట్లు అందలేదు. పోయినసారి కూడా భక్తులు పాదయాత్రలు వెళ్ళేటప్పుడు చాలా అవస్థలు అయితే కూడా పడ్డారు. అందువల్ల కాకుండా తిరుపతి తొక్కిసలాట జరిగి ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కూడా కొంతమందికి గాయాలు కావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి కూడా వారికి కొంచెం ఆర్థిక స్వామత ఇది కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఈసారి కాకుండా దారిలో వెళ్ళేటప్పుడు కూడా భక్తులకి ఒక విన్నపం, దారిలో వెళ్ళేటప్పుడు కూడా సైట్ లో వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే రాత్రిపూట మంచు ఎక్కువగా ఉండటంతో కూడా భక్తులు దాన్ని కూడా గమనించి వెళ్ళాలి. భక్తులు వెళ్ళి సాఫీగా వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకొని రావాల్సిందే. ఇక్కడి నుంచి దాదాపు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర అయితే చేయబోతున్నారు. మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుంటారు. కాబట్టి మాకు ఆ మహానుభావుడు మాకు బాగా సాయం వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళా పాపంగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ కలిసి పడ్డాము. కాబట్టి అక్కడ పోయినప్పుడు భోజనాలు కూడా ఊరు గ్రామస్తులు చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా భోజనానికి ఎవరు లేదనుకున్నా ఎందుకంటే టికెట్ లేకుండా వచ్చి ఇక్కడ అవసరం పడదు. అలాగే ఎవరైనా కానీ భక్తులు క్లియర్ చేసిన అలాగే తీసుకెళ్ళినా కూడా ఎస్పీ గారు నిలబడడం జరుగుతుంది. దాంట్లో మీరు ఎలాంటి అవసరం మేము చట్టానికి వ్యతిరేకించేము. మాకు టికెట్ దొరికితే పోతాము, ఇంకేముండదు. మాకు ఒకవేళ నడుచుకొని వేస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రభుత్వము దయపెట్టి మాకు సహకరించి మాకు ఏమో టికెట్ కానీ ఇస్తే వేసి పోతాము. లేదంటే చేసుకున్నాం. ఇంకేముండదు. ఈదారెడ్డి కలరే తిరుమల సేవా ఇక్కడ నుండి సంవత్సరము పాదయాత్ర వస్తున్నాము. ఇది 36వ సంవత్సరము. అది కాకుండా మన దారిలో వచ్చేటప్పుడు చాలా భక్తులు మన బెంగళూరు నుండి పట్టుకుని ఇప్పుడు రామచంద్రం వస్తే కానీ మన వాసవి అనుకున్న ఈ హోటల్ వాళ్ళు కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ అందరూ స్పాన్సర్ చేసి వాళ్ళ ప్రేమతో ఎంతో ఆప్యాయత చూపించి మనకు దారిలో వచ్చేటప్పుడు మజ్జిగ కానీ నీళ్లు కానీ అరటిపండ్లు కానీ ఫ్రూట్స్ కానీ నీళ్లు కానీ ఇస్తున్నారు. వీళ్ళన్నికన్నా ఎక్కువగా మా సేవా స్వాములు ఉన్నారు. సేవ చేయడానికనే వస్తున్నారు. కూర్చొని చోటుకి వచ్చి నీళ్లు ఇవ్వడము, అన్నం పెట్టడము, కాళ్ళు పిసుకడము, అన్ని సేవలు చేస్తున్నారు. ఇటువంటి యాత్రలు చాలా అందరూ
చేయాలన్నమాట. మళ్ళీ చూస్తున్నాం ఇప్పుడు అన్ని చోట్లలో మీరు చూస్తున్నారు. పుంగనూరు కానీ, ప్రకాశం జిల్లా కానీ అన్ని చోట్ల నుండి భక్తాదులు వస్తున్నారు తిరుమల తిరుపతి పాదయాత్రకి. తర్వాత ముక్కోటి వైకుంఠ ఏకాదశి కానీ దర్శనానికి వస్తున్నారు. జై గురుదేవ్ స్వామి. మేము బెంగళూరు నంజారెడ్డి కాలనీ నుండి తిరుమలకి పాదయాత్ర గత 36వ సంవత్సరంలో నుండి మా రామచంద్ర గురూజీలు మరియు అన్నమయ్య స్వామి గురూజీల ఆశీర్వాదంతో, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ సంవత్సరాల నుంచి ఈ రోడ్లో నడుచుకొని వెళ్తూ ఉన్నాము. ఈ సంవత్సరం వచ్చి 130 మంది పాదయాత్రకి వచ్చినాం. మేమందరమే ఎక్కడి నుంచి వస్తున్నాం? బెంగళూరు నంజారెడ్డి కాలనీ మురుగేశ్పల్లి హెచ్ఎల్ అక్కడ నుంచి బయలుదేరి ఈరోజు మనము రాత్రి శ్రీనివాసపురం క్రాస్ లో సీతారామ కళ్యాణ మంటపంలో హాల్ట్ అయినాం రాత్రి. ఇప్పుడు మేము కేసీపల్లి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసుకొని అక్కడ నుంచి పొంగనూరుకి బయలుదేరుతున్నాము. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చేస్తాం? ఇప్పటికి ఒక 130 కిలోమీటర్లు వచ్చింటాం. ఇంకా దాదాపు 120 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 130 కిలోమీటర్స్ దాకా వెళ్తాము. ఈ పాదయాత్ర ఈ రోడ్లోనే మా గురుస్వాములు గత 36 సంవత్సరం నుంచి ఈ రోడ్లోనే పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు అంటే మీకు ఇప్పుడు టికెట్లు ఉన్నాయి సార్ అందరికి? దర్శనం టికెట్ మాకేం లేవు స్వామి. అందరూ ఎలాగో అలాగే మేము కూడా అలాగే దర్శనం చేసుకుంటాం. జై గురుదేవ్ స్వామి. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మా ఒక విన్నపములు ఏమంటే, పాదయాత్ర అనేది చాలా కష్టమైన విషయం. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళి అక్కడ పోయి దర్శనం చేసుకునే వాళ్ళకే చాలా కష్టపడి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారి కాడ. అంటే ఒక 12 అవర్లు 1 డే కూడా పడుతుంది దర్శనం చేసుకోవడానికి. అలాంటిది పాదయాత్ర చేసి వచ్చి ఆడ మేము మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ 12 అవర్లు ఒక రోజంతా దర్శనంకి నిలబడాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వము మాకి గుర్తించి, పాదయాత్రికులను గుర్తించి ఏదైనా ఒక సర్టిఫికేట్ ఏదైనా ఇచ్చి వాళ్ళకి అక్కడ దర్శనానికి ఫ్రీగా లోపలికి పంపించేలాగా ఏదైనా అనుకూలం మాకు చేయాలని కోరుకుంటున్నాం స్వామి. ఇదే మా యొక్క విన్నపములు ప్రభుత్వం. జై గురుదేవ్.